తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ జరిగింది. మంత్రులు చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ సమాధానాలు చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కలుగు చేసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను శ్వేతపత్రం రూపంలో సభలో ఉంచామని, తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇంతటి భారీ తప్పిదాలకు కారణమైన హరీష్ రావుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభలో గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. తర్వాత గట్టిగా మాట్లాడి నేను రాజీనామా చేస్తానని చెప్పడం అంటే దాని ద్వారా ప్రజలు నిజమే అని నమ్మాలనుకుంటే ఎంత చిత్తశుద్ధి ఉన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. నేను రెండు విషయాలు చెప్తా అధ్యక్ష. ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇవన్నీ కూడా టేకప్ చేసి ఆ హయాంలోనే కల్వకుర్తి మొదటి లిఫ్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది, పంపింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే నెట్టెంపాడికి వచ్చింది అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది. సరే వాళ్ళ అదృష్టవశాత్తు కావచ్చు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం. అట్లాగే దబాయించి మాట్లాడేసి నేను ఛాలెంజ్ ఒక విషయం, ఇంతసేపు ఏం మాట్లాడినారు? గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి దగ్గర ఎంత చిత్తశుద్ధి నిజాయితీ ఉందో ఇప్పుడే రుజువైతే అధ్యక్ష. మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత నిజంగా రాజీనామా చేస్తారా ఒప్పుకుంటారో తెలియాలి అధ్యక్ష. ఎక్కడ అవినీతి జరగలేదని మాట్లాడినారు మా సభ్యులు అందరూ, గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు. అవినీతి జరిగింది కనుక ఆత్మసాక్షిగా చెప్పాలా అధ్యక్ష. మొత్తం 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచిన అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టులో 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచారు. దానికి ఆనాడు వారే ఇరిగేషన్ శాఖ మంత్రులు. నేను స్పష్టంగా చదువుతా అధ్యక్ష, ఒకసారి వినండి అధ్యక్ష. ఇదే ప్రాజెక్టులో 4,000 అంటే మొత్తం 300 టెండర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 300 టెండర్లో కూడా ప్రతి టెండర్లో కూడా అంటే ఆన్లైన్ అంటే జనరల్గా ఎక్కడేదో వరకు తెలియదు. ఆన్లైన్ అంటే సీక్రెట్ టెండర్ చేసిన సందర్భంలో ఎట్లా కలబడ్డదా ఈ కాంట్రాక్టర్లకు? ప్రతి ఒక్కరు కూడా మొత్తం 300 టెండర్లో అందరూ కూడా 1% లెస్, అంటే ఒకడు 0.1, ఒకడు 0.5, ఒకడు 0.6, మొత్తం కూడా less than 1%.